అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో భగవద్గీతకు స్వాగతం. ఈరోజు మూడో అధ్యాయమైన కర్మయోగంలోని 31, 34, 35, 37, 38, 39, 40, 41 శ్లోకాల నుంచి కొంత నీతి. కర్మలను ఆచరించేటప్పుడు ఫలితం గురించి ఆశించకుండా శ్రద్ధతో అసూయ లేకుండా ఆచరించాలి. లౌకిక విషయాలందు రాగద్వేషాలకు లోను కాకుండా ప్రయత్నంతో జయించాలి. పరుల ధర్మాన్ని ఆశ్రయించకూడదు. కష్టంగా తోచిన స్వధర్మమే మేలైనది. స్వధర్మం ఉన్నతిని కలుగజేస్తుంది. పరధర్మం భయానకమైనది. స్వధర్మం పాటించినప్పుడు మరణం సంభవించినా కూడా అది మనకు శ్రేయస్సుని కలుగజేస్తుంది. వద్దన్నా కూడా ఎందుకు కొన్నిసార్లు జీవులు పాపం చేయవలసి వస్తుందంటే కోరికలను అణుచుకోకపోవడం వల్ల. సోమరితనాన్ని వదిలి కొంత ప్రయత్నిస్తే కోరికలను తప్పక జయించవచ్చు. కోరికలు లేకుండా ఏరిపారేయాలి. అంతేకాని అనుభవిస్తూ ఉంటే అవి ఎప్పటికీ తగ్గవు. కోరికలకు కారణం ఇంద్రియం, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలను లౌకిక విషయాలపైకి పోనీకుండా ఉండటమే చక్కని ఉపాయం. కోరికలు పాపాలు కలగడానికి ఆస్కారం అవుతుంది. మన జ్ఞానాన్ని కూడా నాశనం చేస్తుంది. నమస్కారం.